ఇచ్చిపోయింది మనది కాదు. కాబట్టి అందరూ కూడా ధన రూపేణ వస్తు రూపేణ మీరు ఏ విధంగా ఇవ్వాలనుకుంటే ఆ విధంగా ఇచ్చి రసీదు పొందుతారని మనం చేస్తున్నాము. ఇక్కడ రసీదు పట్టుకొని కూర్చున్నారు. మరి మీరు అక్కడ వారికి ఇచ్చి రసీదు పొందాలని ప్రోగ్రామ్ ఇప్పుడు 9 గంటల నుండి అకాడమీ అదే మెన్ను 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 ఎట్లా చూస్తాం పరిచయం అవుతుంది. మనవి ప్రసాదాలు తీసుకొని విరాళాలు రాయించి మళ్ళీ ఎప్పటిదాకా కుర్చీలు లాంటి కావాలని కోరుతున్నాము. ఇప్పుడు రాగాలయ అకాడమీ మంత్ర శ్రీనివాస్ విశ్వ ప్రదర్శన జరుగును. అందరూ కూడా ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు విశ్రాలు తప్పకుండా ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించి మీరు కూడా ఆనందపడాలని కోరుతున్నాము. విజయం చేయాలని కోరుతున్నాము. 200 పెట్టి మనకు సినిమా మంచిగా వస్తారు. ఫస్ట్ విట్టల్ల మిన్ను నా దుట్టే నా దుట్టే కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. అయిపోయింది. బిస్కెట్ ఫోనే బిస్కెట్ శ్రావంచుని చూడు మొత్తం తీర్థం తాగింది మేడం. అట్లా కాళ్ళు కింద పెట్టిరా
అరే ఆవు కదనే శ్రీరామ రామ రామతి రమే రామ మనోరమ సహస్రనామ రామనామ స్మైలీ అవా స్మైలీ స్మైల్ స్మైల్ నవ్వు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై అను జై జై జయ జై జై శ్రీరామ్ రామ ఇగో రామ అను రామ జై శ్రీరామ్ దండ మంచిగా తెలుస్తుంది రామ విను లేదు బాగా అనిపిస్తుంది మిన్నమ్మ 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 ఇటు గిటి యూట్యూబ్లో మినీ వీడియో బాగా కమినా ఏజా కాదు కుల్ల కుల్ల ఆడుకోండి ఇట్లానేనా హలో మళ్ళా మళ్ళా నువ్వను శ్రావణ్ గారు శ్రావణ్ గారు నువ్వను పప్పుల నవనీత శ్రీకాంత్ న్యూ బస్ స్టాండ్ అపోజిట్ సూపర్ మార్కెట్ వారు వారి చిన్న అమ్మాయి చూడే అమ్మాయి నువ్వు రెడీ అవుతావా మిన్నట్లా వారు ఈ యొక్క కార్యక్రమానికి అన్నదాన నిమిత్తము 11,000 రూపాయలు ప్రకటించారు. వారికి వారి కుటుంబానికి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని వారి ఇంట్లో చదువుకునే పిల్లలకు 100కి 100 మార్కులు వచ్చి అష్టైశ్వర్యాలతో తులతూగాలని రామచంద్ర స్వామిని వేడుకుంటున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. రామ రామ ఇటు రామ ఏ రామ మళ్ళా 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 చేసినటువంటి కళాకారులు చిన్నారులు వారి కార్యక్రమము ఆపగానే వెంటనే అందరూ చేతులున్న వాళ్ళందరూ కూడా చప్పట్లు కొట్టి వాళ్ళని ఆశీర్వదించాలని కోరుచున్నాము. వాళ్ళకి మన చప్పట్లే వాళ్ళకు దుప్పట్లు షాలువలు కప్పినట్టు అవుతుంది కాబట్టి ఖర్చు లేకుండా చప్పట్లతోటే సరిపెట్టుకునే పద్ధతి కూడా చేయకపోతే బాగుండదు అనిపిస్తుంది. కావున తప్పకుండా వారిని ఎంకరేజ్మెంట్ చేయాలి. వాళ్ళు ఎవరో కాదు, మన మనవలు మనవరాళ్ళు అనే భావన మనకు ఉండాలి. మరి మనతోటి కాని పని చేస్తున్నప్పుడు మనం అభినందించడం కూడా మన బాధ్యత అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా కార్యక్రమానికి ఈ 9 రోజులు కూడా కార్యక్రమాలు ప్రతిరోజు రాత్రికి ఈ హరికథలు బుర్రకథలు నృత్య ప్రదర్శనలు ఉంటాయి కాబట్టి ప్రతిరోజు కూడా 9 గంటలకు వచ్చి ఈ కార్యక్రమం తిలకించి వాళ్ళను చిన్నారులను కానీ కళాకారులను కానీ ఆశీర్వదిస్తూ మరి ఈ కార్యక్రమానికి తన వంతు నా వంతు ఈ సహాయం చేస్తానని అన్నదానానికి కానీ కార్యక్రమానికి కానీ 500 నుంచి మొదలు పెడితే 1,11,000 రాసిన వాళ్ళు కూడా ఉన్నారు. సుమారు 8-10 లక్షల ఖర్చు ఉంటుంది దీనికి. నా వంతు ఎంతో అనేది ఉడతా భక్తిగా
మనం ముందుకు రావాలని కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుచున్నాము. ఇక్కడ ప్రసాదాలు తీసుకునే దగ్గర స్టేజ్కి కుడి పక్కన అక్కడ రసీదు బుక్ పెట్టుకొని ఉన్నాడు. అక్కడ మీకు తోచినంత ఇచ్చి విరాళం ఇచ్చి రసీదు పొందగలరని కోరుచున్నాము. అన్నదానానికి రాయించుకోవాలి. ఏదో తనువు మళ్ళీ రాదు శ్రీరాముల భజన చేయవే ఓ మాయదారి మనస, శ్రీరాముల భజన చేయవే ఓ మాయదారి మనస. పెద్దలందరికీ కూడా పేరు పేరున మాకు తెలియదు, కానీ పాదాభివందనాలు అందరూ పెద్దలు కూడా పాదాభివందనాలు చేసుకుంటూ, అలాగే ఇక్కడ ప్రేక్షక మహాశయులందరికీ కూడా మంతాస్ రాఘవయ్య మ్యూజిక్ అండ్ డాన్స్ తరఫున ప్రతి ఒక్కరికి మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు గాను గట్టిగా మిమ్మల్ని మీరు గట్టిగా సత్కరించుకోండి చప్పట్లతోని. కలియుగంలో రామస్మరణ ఒక నామముతోనే మోక్ష మార్గం, అలాంటి మోక్ష మార్గాన్ని మనందరం ఎంచుకున్నందుకు ఆ స్వామికి ఎల్లవేళలా ఎప్పుడు రుణపడి ఉంటాం. ఈ జీవితం ఇవ్వడంతో కాకుండా ఇట్టి ఆలోచన వచ్చినందుకు మనం ఎంతో రుణపడి ఉన్నామండి స్వామికి. సేవ చేసుకుని ఆయన కళ్యాణం చేస్తూ, అలాగే కళ్యాణంతో పాటు కళాకారుల్ని పోషించాలని ఒక గొప్ప ఆలోచన వచ్చినటువంటి కమిటీ మెంబర్స్ అందరికీ కూడా మరొకసారి మంతాస్ రాఘవయ్య మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ అట్లాగే మంతాస్ రాఘవయ్య మ్యూజిక్ అండ్ డాన్స్ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ యొక్క ప్రక్రియ 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 1962లో స్టార్ట్ అయినటువంటి సాంప్రదాయాన్ని 60వ సంవత్సరం వేడుకలు అంటే ముందు తరాల వాళ్ళు అంటే ఒక పెద్దలు వేసిన పీటకి ముందు తరాల వాళ్ళందరూ కూడా వచ్చి నడుము కట్టి ఈ కార్యక్రమాన్ని సాధిస్తున్నారు. అట్లాగే ఇక్కడ 60 కాదు 1000 సంవత్సరాలు ఖచ్చితంగా వాళ్ళని మనస్ఫూర్తిగా స్వామి యొక్క బ్లెస్సింగ్స్తో ఖచ్చితంగా జరుగుతుంది మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా ఏ కార్యక్రమం మొదలైనట్టు కూడా ఆ గణనాథుని తలుచుకోవడం అనే ఒక సాంప్రదాయం మనకి పెద్దలందరూ కూడా నిర్ణయించారు. కాబట్టి ఆ గణనాథుని తలుచుకుంటూ ముందుగా గణేష పంచరత్న స్తోత్రంతో మీ ముందుకు వస్తున్నారు చిన్నారులు. గణేష పంచరత్నం శనాయ, పూజిత, హేత్వి, కృతిక, మోక్ష అండ్ రమ్యశ్రీ. గట్టిగా ప్రతి చిన్నారిని కూడా ఆశీర్వచనాలు మంగళాశాసనాలు ఇవ్వాలని కోరుకుంటూ ఈనాటి కార్యక్రమంలో గణేష పంచరత్నం